తప్పు చేయడం వెంటనే దొరికేయటం. ఇది వైసీపీ వాళ్ళ లక్షణం అండి. ఎప్పటి నుంచో ఐపాక్ వాళ్ళు ఏదో పెద్ద స్ట్రాటజీ చేస్తారు. ఒక 2-3 రోజుల్లోనే వాస్తవాలు బయటపడతాయి, బొక్క బోర్లో పడతారు. అలాగే ఇప్పుడు గత వారం రోజులుగా జరుగుతున్న టాపిక్ ఏంటంటే పక్క రాష్ట్రం గొడవ. మనకు సంబంధం లేదు అది. పక్క రాష్ట్రం ఎలక్షను. పక్క రాష్ట్రంలో ఒక పార్టీ గెలిచింది. పక్క రాష్ట్రంలో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. అసలు మనకి సంబంధం లేని విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఏదో ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయమే అన్నట్టు, ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏదో అయితే లాభం లేకపోతే నష్టం వచ్చేస్తున్నట్టు, అసలు వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఈ అమ్మ ఏం మనుషులు రా బాబు అనిపించిందండి. నిజానికి తమిళనాడులో స్టాలిన్ గారు కానీ, విజయ్ గారు కానీ, లేకపోతే మరొక పళనిస్వామి గారు కానీ మన రాష్ట్ర ఎలక్షన్ల కోసం, లేకపోతే ఇక్కడ ఎవరు గెలిచారు అక్కడ ఎవరు ఓడారు అనేది దానికోసం అసలు వాళ్ళు కానీ ఆ రాష్ట్ర ప్రజలు కానీ అలా ఎప్పుడు డిస్కస్ చేసినట్టు కూడా నేను చూడలేదు. మరి ఏంటో మన వాళ్ళకి తొత్తర ఈ వైసీపీ వాళ్ళకి నాకు అర్థం కాదు. వెంటనే జగన్ గారు విజయ్ గారు ఇద్దరిని కంపేర్ చేసేసి బాబా జగన్ గారు ఎలాగో విజయ్ గారు అలాగే, ఎవరైనా ఎక్కడైనా ఒకటి గెలిస్తే చాలండి, ఒక్కడికి ఎక్కడైనా గెలిపి వచ్చిందంటే అది మా వాళ్ళే అంటారు వైసీపీ వాళ్ళు. మా జగన్ గారిని చూసే నేర్చుకున్నారు అంటారు. ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. ఇదే ఒక దరిద్రం అంటే ఆ విజయ్ జోసెఫ్ అని ఆయన వాళ్ళ నాన్నగారు అతన్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అసలు క్యాస్ట్ లేదని రాయించేటట. ఎంత గొప్పడు ఆ టైంలోనే. అయితే ఆయన్ని పట్టుకుని మా కులస్తుడు అంటే మా కులస్తుడు అని కొందరు, మా కులస్తుడు ఏది మీ కులస్తుడు అంటారు ఏంటి, మీ కులస్తుడు కాదని మరికొందరు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా లేదండి. వీళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారు మనోళ్ళు. ఇలాంటి కొద్దిమంది చేసే ఇలాంటి అత్యుత్సాహం తొత్తర పనుల వల్లే ఆంధ్ర వాళ్ళు అంటే మిగిలిన రాష్ట్రాల వాళ్ళకి చీప్ అయిపోయింది అనుకుంటున్నానండి. ఈ దరిద్రాన్ని మాత్రం తట్టుకోవడం కష్టంగా ఉందండి. అయితే ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను మీకు. అన్నిటికన్నా ముందు మీకు ఒక విషయం గుర్తు చేయాలి. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మీటింగ్ కోసం వచ్చారు. వచ్చి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది కదండి. ఆ సర్జరీ నిమిత్తం ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారిని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబాన్ని వెళ్ళి కలుసుకుని చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో దాదాపు 2 గంటల సేపు ముచ్చటించారట. ఒక తెలుగుడిగా గర్వంగా అనిపించింది నాకు, ఒక ఆంధ్రుడిగా గర్వంగా అనిపించింది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి అయినా దేశంలోనే పవర్ఫుల్ లీడరు, ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఎన్నో రాష్ట్రాల మంత్రుల్ని క్యాడర్ని చూస్తుంటాడు. అలాంటి వ్యక్తి మన తెలుగోళ్ళని ఆయనే డైరెక్ట్గా ఇంటికి వచ్చి కలిసే స్థాయిలో మన నాయకులు ఉండటం మనకు గర్వకారణం అండి. చాలా ప్రౌడ్గా అనిపించింది నాకైతే. లోకేష్ గారితో మాట్లాడాడు ఆయన, చంద్రనాయుడు గారితో, అలాగే భువనేశ్వరమ్మతో, బ్రాహ్మణమ్మతో, ఇంకా అలాగే అందరితో మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో, వారి భార్య గారు, పిల్లలు, ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంత రెస్పెక్ట్ ఇచ్చారు. అలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండటం నిజంగా తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ప్రధానమంత్రి చేత గౌరవించబడే స్థాయి వ్యక్తులు. ఇది ఎందుకు చూపించాను నేనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రి. ఆయన దగ్గర అప్పుడు చాలామంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరితోనూ కలిసి ఆయన కూడా బీజేపీ అంటే డైరెక్ట్ అఫీషియల్ పొత్తు అయితే లేదు కానీ బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి బీజేపీ వాళ్ళు కన్నా ముందు చేతులు ఎత్తేసేవాళ్ళు. అంత గట్టిగా సపోర్ట్ ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ ముందు గులగరా ఇచ్చి కొట్టి నన్ను చంపేపోయారు, నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని గగ్గోలు పెట్టారు ఆయన. కానీ ప్రధానమంత్రి గారు రాలేదు పరామర్శకి. అప్పుడే కదండి, అసలు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ ఆయన పట్టించుకున్నది లేదు, ఆయనకి విలువ ఇచ్చింది లేదు, ఆయన గౌరవించింది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు మోడీ గారు లీడర్గా గుర్తించలేదు. ఆయన స్వకార్యాల కోసం ఏదైనా అడుగుతారేమో తప్ప ప్రధానమంత్రి గారిని రాష్ట్రం కోసం అడగడు కదా. ఆయన అడగడు కాబట్టి ఏ రోజు ఆయన్ని ఒక ఏమో ఎలాగో చూసి కూడా ఏమో లేండి పోన్లేండి, ఎందుకు ఆయన ఓడిపోయి ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద మాటలు వచ్చినా మింగేస్తున్నాను. లీడర్స్ కావాలి, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి, తెలుగోడి ఆత్మగౌరవం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి నాయకులు ప్రధానమంత్రి చేత కూడా గౌరవించబడే నాయకత్వం మన రాష్ట్రానికి సొంతం అండి. గర్వించదగ్గ విషయం ఇది. ఇక మ్యాటర్లోకి వెళ్దామండి.
ఇప్పుడు ఐపాక్ వాళ్ళు చాలా ప్రచారాలు చేస్తున్నారు. అందులో మీకు ఎగ్జాంపుల్గా 2 ప్రచారాలు చూపిస్తాను. ఎంత కామెడీగా ఉన్నాయంటండి అవి చూసాకే కంగారు అయిపోయాను నేను సైతం జగనన్న కోసం పోస్ట్ అట, రాజన్న రాజ్యం కోసం నేను సైతం అనే పేజ్ ఇది. ఈ పేజ్లో అండి ఈయన విజయ్ గారు వెళ్ళి స్టాలిన్ గారిని కలిశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు. ఇద్దరు ప్రత్యర్థులు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రత్యర్థి అయినా కూడా ఈయన సీఎం అయిన తర్వాత డైరెక్ట్గా వారి ఇంటికి వెళ్ళి వారిని గౌరవ మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. రాజకీయ నాయకులు అంటే అలా ఒకప్పుడు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వారి స్నేహితులట. అలాగే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులైనా ఎక్కడైనా కనిపించినప్పుడు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, జోకులు వేసుకోవటం. అలాంటి నాయకత్వం చూస్తే ఆ అభిమానులు కూడా అరే మనం ఏం శత్రువులం కాదురా, మన నాయకులిద్దరూ రాజకీయాలు పక్కన పెడితే స్నేహితులు కదా, మనం కూడా అలాగ ఉండాలని రాష్ట్రంలోకి ఐకమత్యం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్తే ఇప్పుడు ఆ 2 పార్టీల కార్యకర్త మధ్య గొడవలు ఉంటాయండి. ఒకరినొకరు చంపుకోవాలని రప్ప అని కత్తులు తీసుకోవడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లీడర్స్ అంటే వాళ్ళు కలిసి ఉండాలి, వాళ్ళ క్యాడర్ను కూడా కలిసి ఉండేలా చేయాలి, అంతేగాని ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టకూడదు. అయితే దీని మీద వీళ్ళు రాసుకుంటున్నారు, చూసి నేర్చుకోండి అయ్యా, ఇది మా సంస్కారం అంటే తొందరలో మా జగనన్నను కలిసి థ్యాంక్ చెప్పడానికి వస్తున్నా తమిళనాడు సీఎం. ఈ అమ్మాయి ఇలాంటివి మరి పాప వాళ్ళు నమ్ముతారా? అంత తింగరనా డాష్గాళ్ళు ఉన్నారా? లేకపోతే ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు తింగరనా డాష్గాళ్ళు నాకు అర్థం కాదండి. 2వ లైన్ గురించి తర్వాత మాట్లాడదామండి. చూసి నేర్చుకోండి, ఇది మా సంస్కారం అట. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని వారి తండ్రి సమానుల్ని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్నేహితులు. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే అలాంటి ఎంతోమంది ప్రత్యర్థులను చూసిన వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శిఖరం, లెజెండ్, లివింగ్ లెజెండ్. అలాంటి పెద్ద ఆయన ప్రతిపక్షంలో కూర్చుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఎప్పుడన్నా నవ్వుతూ ఆయన పలకరించడం మనం చూసామా? ఎప్పుడన్నా నమస్కారం పెట్టడం చూసామా? పెట్టకపోగా ఎలాంటి మాటలు మాట్లాడించారండి ఆయన్ని అసెంబ్లీలోనే చంపేద్దామని పెద్ద మాటలు, లేనిపోయిన మాటలు, ఇంట్లో అపంశపం తెలియని మహిళల మీద కూడా పుకార్లు, దరిద్రమైన మాటలు, ఆ మాటలు మాట్లాడించడం, ఆయన తిట్టించడమే కాకుండా అది చూసి నవ్వుకునేవాడు ఆయన. అలాంటి జగన్ గారికి ఇలాంటి విజయ్ గారికి పోలిక ఏంటండి? అసలు ఎక్కడైనా పోలుకుందా? అలా ప్రత్యర్థితో కూడా మాట్లాడగలగాలంటే ఒక స్థాయి లీడర్ అయి ఉండాలండి. అంటే భావోద్వేగాలకు అతీతమైన లీడర్ అయి ఉండాలి. అలా నిజంగా ఆ భావోద్వేగాలకు అతీతమైన లీడరు ఈ స్థాయిలో ఉండాలంటే అది ఆషామాషి విషయం కాదండి. మీకు ఒక ఆయన చూపిస్తాను రండి, ఓ లీడర్ని. ఇది చూడండి, లోకేష్ బొత్స కబుర్లని రాశారండి ఏదో పేపర్. ఆ చెయ్యి చూడండి, ఎంత ఇష్టంగా, ఎంత గౌరవంగా, ఎంత సరదాగా, అంటే ఒక బాబాయ్తో మాట్లాడినట్టు, లేకపోతే ఒక మామయ్యతో మాట్లాడినట్టు. లీడర్ అంటే ఎలా ఉండాలండి? అది ఏదో ఎవరిని చూసినా చంపేద్దామా, పొడిచేద్దామా, నరికేద్దామా, జైల్లో పెట్టించేద్దామా, రప్ప అని లేపించేద్దామా, రాళ్ళు ఇచ్చి కొట్టించేద్దామా? ఎప్పుడు చూసినా వైసీపీది ఇదే బతుకు, జగన్మోహన్ రెడ్డి గారిది ఇదే బతుకు. అంతే తప్ప అరే మన జనం లీడర్గా మనల్ని గుర్తించారు, ఓ లీడర్గా బిహేవ్ చేయాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, అందరినీ అదేం లేదే. అలాంటి జగన్ గారికి విజయ్ గారికి పోలిక. నేను మొన్న లోకేష్ గారిలో ఉన్న ధైర్యం, ఆయన యువకాలంలో చూపించిన ధైర్యం విజయ్ గారు కూడా ఆ తమిళనాడు రాజకీయాల్లో చూపించారు. ఆయన కూడా అలాగే చేశాడు యాత్ర అని చెప్పాను. దాని మీద చాలా కామెంట్లు, ఆ లోకేష్ గారికి ఇద్దరు సంబంధం ఏంటి, ఆ లోకేష్ గారి కన్నా మా విజయ్ గారు అది ఇదని విజయ్ గారు అంటే నాకు ఇష్టమే. కానీ ఇప్పుడు ఈయన మన ప్రత్యర్థి అయినంత మాత్రాన మనం ఏమంత చులకనగా తక్కువ చేసేక్కర్లే. ఇతర రాష్ట్ర నాయకుల దగ్గర మన నాయకులను చులకన చేయక్కర్లే, ఎందుకంటే మన నాయకులు దేనిలోనూ తక్కువ కాదు. విజయ్ గారు 2.5 సంవత్సరాలు అయింది ఆయన పార్టీ పెట్టి. ఆయన ఎన్ని మీటింగులు పెట్టారో నాకైతే క్లారిటీ లేదు.
కానీ ఈయన యువగళం పాదయాత్ర చేశాడు. విజయ్ గారు అక్కడ యాత్ర చేసేటప్పుడు స్టాలిన్ గారు మంచి సెక్యూరిటీ ఇచ్చి పోలీసులను ఇచ్చి చాలా క్రమబద్ధంగా జరిగించారు. ఇక్కడ భీమవరంలో దాడి, విజయవాడలో దాడి, మరో ఊర్లో దాడి, ఎక్కడ పడితే అక్కడ దాళ్ళు, రాళ్ళు ఇసరటాలు, కోడిగుడ్లు ఇచ్చి కొట్టడాలు. అంటే పోలీసులను బట్టి ఆయనకి పాదయాత్రలకు ఆటంకం కల్పించటం, ఆ పాదయాత్రలో కానీ తండ్రిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం. అరే అన్ని తట్టుకుని నిలబడ్డాడు కదండి. అన్ని తట్టుకుని నిలబడినప్పుడు ఇవన్నీ చెప్పే నిజాలే కదా, ఇందులో ఏదైనా అబద్ధం ఉందా? ఆ రోజు అలాంటి టార్చర్ పెట్టలేదు ఆయన్ని. అలాంటి టార్చర్ పెట్టే విలన్స్ ఉన్నా కూడా ధైర్యంగా పాదయాత్ర చేశాడు. మళ్ళీ ఒక్కడే కొడుకు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. అలాంటి కుటుంబం నుంచి ఒక్కడే వారసుడు ఉన్నప్పుడు ఆయన అసలు బయటికే పంపరు. అలాంటిది ఆల్మోస్ట్ ప్రాణాలు రోడ్డు మీదకి ఇసిరేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు ఈయన. ఎందులో తక్కువ? విజయ్ గారు గొప్పడని చెప్తాం, ఓకే. ఆయన కింద నుంచి వచ్చాడు, సింగిల్గా పార్టీ పెట్టాడు, ఒక్కడే పార్టీ పెట్టాడు. ఆయన ఎటువంటిగా మా బాబాయిని చంపేశారనో, నా మీద కోడికత్తి డ్రామా చేశారనో, లేకపోతే నేను ఇంకోటి చేశారు, నన్ను మా నాన్నగారిని చంపేశారు, మా తాతని చంపాడు, ఇలాంటి ఎటువంటి సానుభూతి సొల్లు కబుర్లు లేకుండా నెగ్గాడు 107 సీట్లు. గొప్పే.